ఇస్తున్నారా సార్? మేమేం చేసినా మన చట్ట ప్రకారమే చేశాం. ఇది మన చట్టం కాదు సార్. ముందు చెప్పారే సారీ అనే 2 అక్షరాలు, అవి ఏ తెల్లవాడివో మీరు చెబుతున్న ఈ చట్టం కూడా వాడితే సార్. వాడు మన దేశాన్ని వదిలి వెళ్ళినా మనం ఇంకా అదే చట్టంలో ఉన్నాం సార్. అవే సెక్షన్లు, అవే తీర్పులు. మనం ఈ 60 సంవత్సరాల్లో కొత్తగా ఏం సాధించాం సార్? నో మిస్టర్ రాజవిష్ణు, యు ఆర్ బికమింగ్ ఎమోషనల్. నో సార్, ఇట్ ఈస్ నాట్ ఎమోషనల్. కడుపు మంట సార్, కడుపు మంట. ఓకే ఈ 60 ఏళ్లలో మనం ఏమీ సాధించలేదంట. ఎందుకు సాధించలేదు సార్? చాలా సాధించాం. కానీ సాధించింది ప్రగతి కాదు సార్, విధ్వంసం, వినాశనం. 1947లో మనకు స్వరాజ్యం వస్తే 1948లో ఒక నాటు తుపాకీతో మనకు స్వరాజ్యం తెచ్చిన మహాత్మా గాంధీని మనం కాల్చుకున్నాం సార్. 1984లో 10 గన్తో ఇందిరాగాంధీని చంపుకున్నాం సార్. 1991లో మానవ బాంబుతో రాజీవ్ గాంధీని పేల్చుకున్నాం సార్. నాటు తుపాకీతో ప్రారంభమై స్టన్ గన్, మానవ బాంబు వరకు పెరిగాం సార్. ఇది సార్ మనం సాధించిన ప్రగతి. బట్ వాట్ కెన్ యూ డూ? అది నేను అడగాల్సిన ప్రశ్న సార్. ఒక నేషనలిస్ట్ ని టెర్రరిస్ట్ గా నిలబెట్టారు. చెప్పండి సార్, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకు జరిగిన నష్టానికి పరిష్కారం ఏంటి? ఏమిటి మీకు కావాల్సిన పరిష్కారం? అడుగు, ఇప్పిస్తాను. ఇప్పిస్తారా సార్? ఎస్, డెఫినెట్లీ. చనిపోయిన మా నాన్నని తిరిగి ఇవ్వండి సార్. అమెరికా వెళ్ళుంటే బంగారం లాంటి భవిష్యత్తు ఉండేది. నాకు ఇప్పుడు అది కావాలి సార్. ఇవ్వండి సార్. ఇవ్వలేరు, ఏ ఒక్కటి ఇవ్వలేరు. మరి ఏంటి సార్ మీరు ఇచ్చేది? ఐ వాంట్ మై లైఫ్ బ్యాక్. ఐ వాంట్ మై 2 years బ్యాక్. ఐ వాంట్ వాట్ ఎవర్ ఐ లాస్ట్. ఐ వాంట్ దట్ ఇంటెలెక్చువల్, దట్ క్రియేటివ్ ఆది విష్ణు బ్యాక్. ఇవ్వండి సార్. సారీ, అది మేము ఇవ్వలేం. ఇవ్వలేరా సార్? నో, ఇవ్వలేం. పోనీ చివరిగా ఒకటి అడుగుతాను, ఇస్తారా సార్? ఏమిటి? ఒక AK-47 కావాలి సార్. ఆది విష్ణు, అది చట్టవిరుద్ధం. చట్టం 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 అని గోడ కట్టి దానికి సిమెంట్ పూసి రంగులు వేశారు సార్ మీరు. సార్, మీ చట్టాన్ని మీ చేతుల్లోనే ఉంచుకోండి సార్. మీ చట్టాన్ని మించింది మరొకటి ఉంది సార్. అది నా అంతరాత్మ, నా గుండెల్లోనే ఉంది. దానికి హద్దులు లేవు, సెక్షన్ లేవు, గోడలు లేవు, శిక్షలు మాత్రం ఉన్నాయి. వస్తాను సార్. అది ఈ 2 సంవత్సరాలు పీడకలనుకో, నీ టైం బ్యాడ్ అనుకో. 2 సంవత్సరాల క్రితం ఎక్కడ ఆపేశావో తిరిగి అక్కడి నుండి ప్రారంభించు. నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవుతావా? అది అప్పుడు నా గోల్ అది, కానీ ఇప్పుడు నా గోల్ అది కాదంజలి. మరేంటి? సముద్రం అందమైన కెరటాలతో ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఎప్పుడు సునామీ వస్తుందో, ఎప్పుడు ఆకాశాన్ని తాకుతుందో ఆ సముద్రానికి తెలియదంజలి. అప్పుడే మర్చిపోయావా? నువ్వు నన్ను మర్చిపోయినా నా ఒంటి మీద పడ్డ దెబ్బలు నిన్ను మర్చిపోలేదురా. నువ్వు నా జీవితం మీద కొట్టిన దెబ్బ నేనింకా మర్చిపోలేదు. ఇంకొక్కసారి సారీ అన్న మాట వినిపిస్తే పీక కోస్తా. చెప్పరా, ఎంత కమ్ముడు పోయావు? నేను అమ్ముడుపోలేదు. వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి. ఎవర్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? స్పాట్ లో నలుగురు చెప్తే. ఎవరా నలుగురు? చెప్పరా. నిన్ను చంపి ఆ నలుగురితో నీ శవాన్ని మోయిస్తా. నా శవాన్ని కాదురా, ఆ నలుగురి చేత నీ శవాన్ని మోపిస్తా. నీ చావు నా చేతిలో ఉందిరా. అందుకే జైలు నుంచి విడుదల ఇక్కడికి వచ్చావు. అయిపోయావురా, అయిపోయావు. కాల్చేయండి. కాల్చండా? ఏమన్నా? కాల్చండా కాల్చొద్దా? కాల్చండి. కాల్చమంటున్నావా? 10 ఏళ్ల నుంచి కోఆపరేట్ చేయని దానివి సడన్ గా కోఆపరేట్ చేస్తున్నావు. అలాగే కాల్చండి. మీరు కాల్చినా బుల్లెట్లు నా దగ్గర ఉన్నాయి. కోఆపరేట్ చేయటం అంటే ఇదా? నీ అబ్బా